క్లైమాక్స్ సూపరే, కానీ ఆ క్లైమాక్స్ కోసం 5 ఎపిసోడ్స్ని భరించాలంటే సీక్రెట్ స్టోరీస్ రోస్లిన్ ఇది ఒక మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్. క్లైమాక్స్ ఫైనల్ ఎపిసోడ్ బాగుంది, బట్ మిగతా ఎపిసోడ్స్ నాకైతే పెద్దగా నచ్చలేదండి. యాక్చువల్లీ 6 ఎపిసోడ్స్ వెబ్ సిరీస్లా కాకుండా 2 అవర్స్ మూవీలా తీసుంటే సాలిడ్ అవుట్పుట్ వచ్చేదని నాకు అనిపించింది. పోనీ ఆ 5 ఎపిసోడ్స్లో ఉండే సీక్వెన్సెస్ గట్టా క్లైమాక్స్కి లీడ్ చేసేలా ఆర్ క్లైమాక్స్కి కాంట్రిబ్యూట్ చేసేలా ఉంటాయా అంటే మోస్ట్లీ కాదు. క్లైమాక్స్ బాగుంటుంది, యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ గుడ్ క్లైమాక్స్. బట్ ప్రాబ్లం ఏంటి అంటే క్లైమాక్స్కి లీడ్ చేసే ఆ జర్నీ అంత ఎంగేజింగ్గా ఉండదు. కొన్ని సీన్స్ రిపిటేటివ్, కొన్ని బోరింగ్, కొన్ని ఈవెన్ ఇరిటేటింగ్గా అనిపించాయి. నరేషన్ వాజ్ కంప్లీట్లీ ఫ్లాట్ టిల్ క్లైమాక్స్. బట్ వన్ గుడ్ థింగ్ ఏంటి అంటే నరేషన్ ఎంత ఫ్లాట్గా ఉన్నా దేర్ ఇస్ సమ్ మిస్టరీ, ఏదో ట్విస్ట్ అయితే ఉంది అన్న క్యూరియస్ ఫీలింగ్ని ముందే క్రియేట్ చేసి వెబ్ సిరీస్ కంప్లీట్ అయ్యేంత వరకు అది అలానే మెయింటైన్ అయ్యేలా చూసుకున్నారు. రోస్లిన్ క్యారెక్టర్ని ఇంకా బెటర్గా డెవలప్ చేసి ఉంటే బాగుండేదని నాకు అనిపించింది. నాకైతే ఆ క్యారెక్టర్ చాలాసార్లు ఇరిటేటింగ్గా అనిపించింది. పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి అండ్ మ్యూజిక్ వాజ్ గుడ్. ఇది జియో హాట్స్టార్లో తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. అండ్ ఎస్, మీరు ఈ వెబ్ సిరీస్ని ఫ్యామిలీతో చూసేయొచ్చు. సో ఒక మంచి ట్విస్టెడ్ క్లైమాక్స్ కోసం 5 ఎపిసోడ్స్ని ఈజీగా తట్టుకోగలం అనుకునే వాళ్ళు ఈ వెబ్ సిరీస్ని ట్రై చేయొచ్చు. మరి ఈ వెబ్ సిరీస్ పైన మీ ఒపీనియన్ని ప్లీజ్ డూ కామెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.